దేశాభివృద్ధికి విద్య వైద్యమే బలమైన పునాదని అన్నారు నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కులగణన తర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను నీతి ఆయోగ్లో వివరించారు. విద్యా విప్లవం, నైపుణ్యాభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులపై ప్రత్యేకమైన దృష్టి అవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతోన్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించాలన్నా దేశంలో ప్రతి విద్యార్థికి, పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని సూచించారు సీఎం. దేశాభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధేనని గుర్తు చేశారు. ప్రజలను ఆర్థిక శక్తులుగా, దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో విద్య, ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తాయి. తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో కీలకమైన అంశాలు వెలుగులోనికి వచ్చినట్లుగా వివరించారు సీఎం. అంతేకాదు విద్యాశాఖను తన వద్దే ఉంచుకోవటానికి గల కారణం విద్యపై తనకున్న నమ్మకమన్నారు. గడిచిన 75 ఏళ్లలో మనమంతా ఉచిత విద్య అందించేందుకు ప్రయత్నాలు చేశాం. కానీ నాణ్యమైన విద్యను అందించడం మనకు ఒక సవాలుగా మారిందని వివరించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందని తెలియజేశారు. తెలంగాణ రైజింగ్ విజన్లో భాగంగా 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.